హాయ్ ఫ్రెండ్స్, కన్నయ్య క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం స్వీట్ బూందీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను ముందుగా శనగపిండి తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి కలిసిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. పిండిలో మొత్తం ఆయిల్ కలిసిపోయేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి గరిట జారుగా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, గరిట జారుగా వచ్చింది. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఒక చిల్లుల గిన్నెలో లేదా చిల్లుల గరిటె తీసుకొని బూందీ చేసుకోవాలి. నేను స్టీల్ బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో పిండి వేసి ఇలా తడుతూ ఉంటే ఆ బూందీ రౌండ్ రౌండ్గా వస్తుంది. చూడండి, ఇలా రౌండ్ రౌండ్గా పడుతుంది. ఇలా పడ్డదాన్ని మంచిగా అటు ఇటు కదుపుతూ కాల్చుకోవాలి. ఇది బాగా ఎర్రగా తీయకూడదు. కొంచెం కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇది మళ్ళీ బూందీ వేసేటప్పుడు వెనుక సైడ్లో తుడుచుకోవాలి. నేను కొంచెం కలర్ ఎరుపు రంగు కోసం కొంచెం శనగపిండిలో ఫుడ్ కలర్ వేస్తున్నాను. వేసి చిల్లుల గరిటెతో ఆ బూందీని వేసాను. చూడండి, ఇది మంచిగా కాలిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత స్వీట్ బూందీ ఆనకం కోసం నేను చక్కెర తీసుకుంటున్నాను. చక్కెర తీసుకొని అందులో ఆ చక్కెర తడిసేలా వాటర్ వేసుకోవాలి. బాగా వేసుకోకూడదు. చూడండి, స్టవ్ పైన పెట్టిన తర్వాత ఆ గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి. ఆనకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. 2 వేళ్ళ మధ్యలో ఇట్లా స్టిక్కీగా వస్తే ఆనకం వచ్చేసినట్టే. ఆనకం వచ్చిన తర్వాత ఇందులో బూందీ వేసి కలిపేసుకుందాం. బూందీ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా కలుపుకొని ఈ బూందీని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, బూందీ రెడీ అయిపోయింది. మీరు కూడా నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.